హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్న సంకటి అండి. విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో చూసేద్దామండి. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు, అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, ఈ తెల్ల జొన్నలు అండి. వీటిల్లో పచ్చ జొన్నలు కూడా ఉంటాయి, 2 రకాలు. నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను. ఈ విధంగా 1 గ్లాస్ వరకు జొన్నలు తీసుకొని శుభ్రంగా కడిగి మనం మార్నింగ్ చేయాలి అనుకుంటే నైటే నానబెట్టుకోవాలండి. మినిమం 8 అవర్స్ వరకు నానాలి జొన్నలు. ఇలా శుభ్రంగా కడిగి ఇవన్నీ జొన్నలు మునిగే వరకు వాటర్ వేసుకొని నైటు నానబెట్టుకోవాలి. చూసారు, ఈ విధంగా నానబెట్టుకున్నాం. మార్నింగ్ చూసారండి, చక్కగా నానిపోతాయి మార్నింగ్ కల్లా. ఈ విధంగా ఇప్పుడు ఈ జొన్నల్లోని వాటర్ మొత్తం కూడా స్ట్రెయిన్ చేసి తీసుకుందామండి. ఇలా వడకట్టుకోవాలి మొత్తముని. నీరంతా కిందకి వెళ్ళిపోతుంది. చక్కగా పొడిపొల్లాడుతూ ఉంటాయండి జొన్నలు. చూసారా, ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా జొన్నలు వేసుకుంటూ మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి. మన వీడియోలో చూపిస్తున్నట్టుగా. మనకి చిన్న మిక్సీ జార్ అయితే బాగా చక్కగా మెరిగిపోతాయండి. నేను ఇక్కడ చిన్నది తీసుకొని ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలండి. అంటే మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా చిన్న రవ్వ అయితే ఉంటుంది. ఇలా ఉండాలి మీకు. ఇలా పొడి పొల్లాడుతూ వస్తుందండి. మిగిలిన జొన్నలన్నీ కూడా ఈ విధంగానే మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. పొడి పొడిగా. చూసారా, ఈ విధంగా ఉండాలండి. జొన్నలన్నీ కూడా ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం వాటర్ తీసుకుందామండి. మనం ఏ గ్లాస్తో అయితే జొన్నలు నానబెట్టామో అదే గ్లాస్తో వాటరు. 1 గ్లాసు జొన్నలకి 3 గ్లాసుల వరకు నీళ్లు పడతాయండి. మనం కొలతేసి తీసుకుందాం. 3 నుంచి 3:30 వరకు వేసుకోవచ్చు. నేను 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను ఈ విధంగా కొలిసి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చూసారండి, ఇక్కడ వాటర్ 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలండి. ఇలా వాటర్ తెరలాలి మనకి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న జొన్నపిండి ఉంది కదా, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ, చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ ఇలా కలుపుతూ వేసుకోవాలి, లేదంటే మనకి ఉండలు కట్టేస్తుంది జొన్నపిండి. ఈ విధంగా కలుపుతూ తీసుకోవాలి. ఇలా వేసిన వెంటనే ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా గెరటతో కలుపుకుంటూ జొన్నపిండి అంతటిని వేసుకోవాలి. ఎందుకంటే మనం కలపకుండా అలా వదిలేసామంటే ఉండలు కట్టేస్తుంది. చూసారా, ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గెరటతో కలుపుకుంటా మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుందండి. మిగిలిన పిండి అంతా వేసి చక్కగా కలుపుకుందాం. చూసారా, ఈ విధంగా కలవాలి. చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే. హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా చేసుకొని తింటే వెయిట్ తొందరగా తగ్గుతారు. ఇలా కలిపాక వెంటనే స్టవ్ ఆపకూడదండి. 5 నుంచి 10 నిమిషాల వరకు స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేదంటే అడుగు మాడిపోతుంది. అలా వదిలేస్తే చక్కగా ఉడుకుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ జొన్న సంకటి విత్ చికెన్ కర్రీ అండి. దీని కాంబినేషన్ బాగుంటుంది. టమాటో పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. మీరు నచ్చిన దాంతో సర్వ్ చేసుకోవచ్చు. మా ఛానల్కి ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.